మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో రైల్వే గేట్ ఉంటుంది. ఈ రైల్వే గేట్కి నిన్న నుంచి పనులు కొనసాగిస్తున్నారు. రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక ప్రకటన చేశారు. 3 రోజులు మొత్తం రైల్వే పనులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇక్కడ రైల్వే గేట్ మొత్తం క్లోజ్గా పెడుతున్నాము. దీనికి పనులు సంబంధించి కూడా ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాహనదారులకు ముందస్తు అవగాహన కలిగించే విధంగా కూడా ఇక్కడ వెళ్ళకూడదు ఎవరు అని చెప్పేసి ఇట్లా బోర్డు పెట్టి కూడా చూపిస్తున్నటువంటి అంశం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు సైతం కూడా అవగాహన కలిగిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడి నుంచి నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్ళే క్రమంలో అయితే ఇక్కడ సాటపూర్ రెంజల్ మీదుగా వెళ్ళాలి బోధన్కి. ఎందుకంటే ఈ ప్రధాన రహదారి చాలా మటుకు కూడా ప్రతిరోజు వాహనాలు వందల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా తెలుసుకొని ప్రయాణించాలని చెప్పేసి నిన్న నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే రైల్వే శాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు సైతం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది బోధన్కి వెళ్ళే ప్రధాన రహదారి అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం భారీ వాహనాలకు వెళ్ళాలంటే కూడా ఇట్లా వెళ్ళాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సాటపూర్ రెంజల్ మీదుగా అయితే ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు నుంచి అంటే డైరెక్ట్ వెళ్తే కనుక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు బోధన్ వెళ్ళొచ్చు. కానీ చుట్టూ తిరిగి వెళ్తే దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి, రైల్వే గేట్కి సంబంధించిన పనులు కాబట్టి 3 రోజులుగా పనులు పూర్తవుతాయని ముందస్తు అధికారులు చెప్పారు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా మళ్ళీ వెళ్తే అక్కడ నుంచి రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కూడా వాహనదారులకైతే అవగాహన కలిగిస్తున్నారు. మనం ఇంతకుముందు చూసాం, ముందరికి వెళ్ళిన తర్వాత 2 రూట్స్ ఉంటాయి. ఒకటేమో బోధన్కి వెళ్ళాలంటే సాటాపూర్ రెంజల్ ఒక రూట్ ఉంటుంది, మరొకటి దుబ్బాతాండ నుంచి అంబెం మీదుగా అయితే వెళ్తారు. కాబట్టి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి భారీ వాహనాలకు సైతం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ని పోలీసులు అక్కడ పర్యవేక్షిస్తూ చూపిస్తున్నారు. ఎందుకంటే భారీ వాహనాలు సైతం అంబెం రూట్లో వెళ్తే కూడా మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి పోలీసులు ముందస్తుగా అలర్ట్ చేస్తూ కూడా అక్కడ సిబ్బంది పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎడపల్లి రైల్వే గేట్కి సంబంధించి పనులు ప్రారంభమైన నేపథ్యంలో కూడా మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ముందే డైవర్షన్గా పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోధన్ వెళ్ళే వారైతే ఈ రూట్లో వెళ్తున్నారు. పోలీసులు వారిని రూట్ మ్యాప్ కూడా ఏ విధంగా వెళ్ళాలని చెప్పి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్న అంబెం సంబంధించినటువంటి గ్రామం ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న వెహికల్స్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్తాయి. భారీ వాహనాలు ఏమైనా ఉంటే మాత్రం సాటాపూర్ రెంజల్ నుంచి కూడా బోధన్కి వెళ్ళాల్సినటువంటి రూట్ ఇది పోలీసులు కూడా ముందస్తుగా వాళ్ళకి ప్రయాణికులకు కూడా అవగాహన కలిగిస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.